రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ఒక చిన్న ముక్కు, ఒక పెద్ద నోరు, ఒళ్ళంతా పొగరు, ఒక్కోటు తలకో టోపీ, చేతిలో బందూకు, కాళ్ళకు బూడీసులు, తింపిరి మొహం నువ్వును. ఏ పిల్ల, మాటలు జాగ్రత్తగా రాని. ఇదిగో పిల్లగిల్లనంటే మక్కలు ఎరుగుతాయి. ఏమనుకున్నావు చూడు మళ్ళా. నీ తోసాటి ఆటాడానికి నువ్వు ఢిల్లీ సర్కార్వా? వద్దని చెప్పడానికి నువ్వేం ఝాన్సీకి రానివే? రానికి నీ ఇల్లొస్తుంది. ఈసారి పిట్టల్ని కొట్టు. పిట్టలను కాకపోతే పిల్లల్ని కొట్టమంటావా? బాద్మాష్, ఏం కూసినావు? హవల్దార్ నర్సింహులు బిడ్డంటి మాట్లాడు. ఆ పిచ్చి పిల్ల తప్పు మాఫ్ చేయి దొరా. సైతాన్ ఎవరనుకున్నావు? ఇంజనీర్ దొరతలాడా చేస్తావు. ఈ పిల్ల నా మ్యాన్ కోడలు దొరా, మన రాములు గాడి చెల్లెలు. తప్పు మాఫ్ చేయి దొరా. నీలి దొరికి దండం పెట్టు. ఇందులో నా తప్పే ఉంది మామ. ఇక్కడ దొర బందుకు డామ్ అనిపిస్తే అక్కడ జీవాలని లెగెత్తున్నాయి. రేపు నీ కూతురు పెళ్లి చేయి, 1000 రూపాయలు నగలెడతా. వ్యాపారం అంటే వ్యాపారమే. బస్తా 14 రూపాయలకి పైసా తగ్గదా? నీకు తెలియందే ఉండదు బాబా. ఆ కనకంగాడు వచ్చేమో మార్కెట్ అంతా చెడగొట్టారు. ఇంకా సర్కార్ సిమెంటే కదా తేరగా వచ్చిందని కంట్రోల్ రేటుకు ₹1.5 తగ్గించి ఇచ్చేస్తున్నాడు. నాకు తెలుసులేవయ్యా, అందుకేగా లాటు అంతా నువ్వే. మనకు చేసేది మాత్రమే ఉండదు. నాకు తెలవ కడుగుతా. కంట్రోల్ రేటు కన్నా బ్లాకులు తక్కువైతే ఇంకా వ్యాపారాలు ఏం సాగుతాయి? చేసేం బాగుపడుతుంది అంట. ఏం సంగు, ఏదో కంగారుగా పరిగెత్తుకొస్తున్నావు? ఏం చెప్పండి దొరా, కితాబులు తెమ్మని గుసా చేస్తాడా దొరా. చాకు బుక్కులు కావాలట. చాకు బుక్కులు. చాకు బుక్కులా? ఎవర్రా దొరా? కొత్త ఇంజనీర్ ఏనుగోపాలయ్య. ఏ ఆయన గారి కొమ్ములు ఏమైనా మలిచాయా? బుక్కులు తనిఖీ చేస్తాడు, బుక్కులు. ఏమయ్యా వెంకటరామయ్య? అయ్యా, ఈ కొత్త ఇంజనీర్ బొత్తిగా కొనకరాని కొయ్యలాగా నా నెత్తికి కూర్చున్నాడు సార్. కాకపోతే చూడండి, గొడవను తెరిచి సరుకంతా లెక్క పెట్టుకు రమ్మన్నాడు సార్ నన్ను. ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా? మిక్చర్ లో సిమెంట్ పాలు కాస్త తగ్గిందని ఆయన గారికి అనుమానం వచ్చింది. తగ్గితే ఆయన బాబు గారి ఇల్లు ఏమైనా కడుతున్నావా? ఇదంతా సర్కారు తప్పులే బావా. ఇంకా చూడు, ప్రాజెక్టులు ఏమో తొందరగా కావాలంటారు. ఇట్లాంటి మరమేకులు లాంటి ఇంజనీర్లు పంపిస్తారు. పనులు ఎట్లా జరుగుతాయి అంట. వెంకటరామయ్య, అయ్యా, పుస్తకాల్లో ఎంత ఉంటే గొడవంలోనూ అంతే సిమెంట్. అర్థమైందా? అర్థమైందయ్యా. కానీ అయ్యా, మరి కొంపదీసి ఆయన గారు తనిఖీ చేసి నా ఉద్యోగం కాస్త ఊడిపో. ఆయన గారు వచ్చి చూసేదాకా కూర్చుంటాయంటే బస్తాలు ఇక్కడ. సీనయ్య లారీ రెడీగా ఉంది. చూడండి, లింగాలగట్ నుంచి 5 లారీలు మెటీరియల్ దిచ్చి పంపించమనండి. రాఘవయ్య గారితో చెప్పండి. తప్పకుండా సార్, ప్లీజ్. హాయ్ పిల్ల, ఇది ప్రాజెక్ట్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? ఈ పూలు కొయ్యడానికి నీకెవరిచ్చారు అధికారం? ఏమిటి అలా చూస్తున్నావు? నీ పెద్ద కళ్ళు చూసి భయపడతాననుకున్నావా? నీ ఇష్టం వచ్చిన చోట్ల పూలు కొయ్యడానికి నువ్వేం ఢిల్లీ సర్కారువా? మాఫ్ చేయదరా, తప్పైంది. ఎందుకు ఆ పూలు తీసుకున్నావు? ఆ పూలు మొక్కల మీద కన్నా నీ తల్లోనే అందంగా ఉంది. సార్, ఎస్సీ గారు తమరిని రమ్మంటున్నారు సార్. అలాగే. పంప ములిగిందయ్యా బాబు. ఆ కొత్తగా వచ్చిన ఇంజనీరు రాళ్ళు మూసి జనాన్ని లెక్కెడుతున్నాడయ్యా. అదిగో జీపు, ఇంజనీర్ గారు ఇట్టే వస్తున్నారు. సలాం దొరా, సలాం. ఏం సంగు, రాళ్ళు మూసే చోట జనం ఉన్నట్టే లేరు? అయ్యో దొరా, అంతా మందిని పెట్టిండు మా కాంట్రాక్టర్. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. రావాయా, ఇలారా. రాళ్ళు మోయటానికి ఎంతమందిని పెట్టాడు మీ కాంట్రాక్టర్? 300 పెట్టిండయ్యా. అదేంటిరా, ఆధారేసింది నేనైతే. 500 మందిని 500 మందిని పెట్టిండయా. మరి ఎంతమంది కనిపించరే? ఎట్లా సచ్చిండ్రో పద్మాసులు. పాన్ కని, పానీ కని, చా కని వెళ్ళిపోయింది. అరే గఫూర్, జనానికి బోల్కరా జల్దీ, త్వరగా గుస్తా చేస్తాండ్రు.
ఓ ఝాన్సీకి రాణి. మాఫ్ చేయదరా, తప్పైంది. గాలికి ఎగురు వచ్చింది. తీసుకో. ఇదిగో తీసుకో. సార్ జీప్ వచ్చింది సార్. వస్తుంది. ఇదేదో మర్చిపోనావు. కొనక్కడ బండి మీద తెచ్చిన. ఏటి దూరం అట్టా చూస్తున్నావు? నేనేమైనా చెడగొట్టినానా? నో నో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏటి దూరం అట్టగంటుంటివి? అంటే నువ్వు చాలా మంచిదానివి అని. దరా ఇందులో ఏమున్నది? నీ బొమ్మ. ఈ పెట్లోకి నా బొమ్మ ఎట్టా గొత్తదరా? ఈ పెట్టే బొమ్మలు తీస్తుంది. అట్టగైతే నా బొమ్మ తీదరా. ఇప్పుడెలా? ఎండపోయిందే, రేపు ఆదివారం తెస్తా. అయితే మా ఆయన కూడా తీసుకొస్తా. చేతావుతావా? వద్దుదరా, మా అన్న ఇంటికి పోతాండు, నేను పోతా. తల కొంచెం పైకి. అంత పైకి కాదు, కొంచెం కిందికి. ఏ జంగిలీ, అంత కిందికి కాదు, కొంచెం పైకి. అదేందరా నువ్వు గట్ల కిందకి చూస్తుంటే మరి నేను ఎట్లా కనపడతా? మరి తల గట్ల కిందకి గట్ల మీదకుంటే మరి గట్లా? గట్లా ఇలా రా. రమ్మంటుంటే మళ్ళా నా బొమ్మ. ఆ బొమ్మ కోసం వెళ్ళారా? చూడు, చూడమంటారు. చూడు. అగ్గో అగ్గో, ఏ చిత్రం ఏ చిత్రం! కొండలు గొట్ల చెట్లు అన్ని కనిపిస్తున్నాయి దరా. మరి కిందకి చూస్తుంటే ఎదురుగా ఉండేవి ఎలా కనిపిస్తాయి? కనిపిస్తుంటేను. ఇప్పుడు తెలిసిందా? ఓ ఇంక పోయి నిలబడతా, బొమ్మ దిద్దరా. మరి వచ్చిన నిలబడితే బొమ్మ రాదే. మళ్ళీ గట్లా? నువ్వు పాట పాడాలి. చూడు మళ్ళా నాకేటొస్తాయి దొరా. మళ్ళీ గట్లా పాడకపోతే బొమ్మ రాదే. నా పాట ఏం బాగుంటుంది దొరా? భక్తి పదాలు రావు, అన్ని పిచ్చి పిచ్చి పల్లి పదాలే. పోనీ అవే పాడు. ఆనాడు చింత చెట్టెక్కి నువ్వు పాట పాడలా, నేను వెళ్ళేదనుకున్నావా? నువ్వు అట్టగంటే నాకు సిగ్గేస్తుంది దొరా. పోనీ సిగ్గుపడుతూనే పాడు.